జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మహిళలకు వడ్డీ లేని రుణాలు కల్పించలేదు. ఇందిరమ్మ రాజ్యంలోని మహిళలకు వడ్డీ లేని రుణాలు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. రేపు తెలంగాణ భవన్లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుక. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఆహ్వానించిన బీఆర్ఎస్ మహిళా నాయకులు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఫైర్. స్టేషన్ గన్పూర్కు కడియం శ్రీహరి చేసిన అభివృద్ధి శూన్యమన్న మాజీ ఉప ముఖ్యమంత్రి. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన, న్యాయస్థానాల్లో సిబ్బంది నియామకం వంటి అంశాలపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ముఖ్యంగా కొత్త జిల్లాల్లో కోర్టు భవనాలు మౌలిక వసతులను కల్పించడంతో పాటుగా అవసరమైన మేరకు సిబ్బంది నియామకాలను చేపట్టాలని జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ సూచించారు. ఈ అంశాలకు సంబంధించి పలు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రాధాన్యత క్రమంలో వివిధ జిల్లాల్లో కోర్టులకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలను కల్పించడమే కాకుండా సిబ్బందిని నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలియజేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాగానే నాగార్జున సాగర్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పేశారని విమర్శించారు తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత. నాగార్జున సాగర్లో చిన్న రిపేర్ చేయాలంటే 2-3 నెలలు పడుతుందన్నారు. మన భూభాగంలో నిర్మించిన ప్రాజెక్టులకు రిపేర్ చేయాలంటే కూడా అనుమతులు రాని పరిస్థితి ఏర్పడింది ఈ కాంగ్రెస్ పాలనలో అని ఎద్దేవా చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత. ఇంకో పక్కనేమో కృష్ణా నదిని వాళ్ళు ఆగబడుతుంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి చూసుకుంటూ ఊరుకుంటారు. ఇది కరెక్ట్ వైఖరి కాదు. దీని మీద తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఎట్ ద సేమ్ టైం నేను అనేక మార్లు చెప్పిన మన నాగార్జున సాగర్ డ్యామ్ని వీళ్ళ అధికారంలోకి వచ్చిన కొత్తలనే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేసి వచ్చిండ్రు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చిన్న రిపేర్ వర్క్ చేయాలి నాగార్జున సాగర్లో అంటే 2 నుంచి 3 నెలలు పడుతుంది. వీళ్ళు కేఆర్ఎంబీకి రాయాలి, కేఆర్ఎంబీ ఇంకెవరికో రాయాలి, అక్కడ నుంచి పర్మిషన్ రావాలి. అంటే మన భూభాగంలో మన డబ్బులతో కట్టిన ప్రాజెక్టులకు కూడా పర్మిషన్లు వస్తున్నాయి. పర్మిషన్ రానటువంటి పరిస్థితి కాబట్టి దీని మీద కూడా తక్షణం స్పందించాలి. స్టేషన్ గన్పూర్ అభివృద్ధిలో దూసుకుపోతోంది ఎమ్మెల్యే శ్రీహరి వెల్లడి. ఎన్నికల ముందు నియోజకవర్గం స్టేషన్ గన్పూర్ ప్రజలకు అభివృద్ధిపై ఎన్నో హామీలు ఇచ్చారని, ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, దీంతో తానిచ్చిన హామీలు నియోజకవర్గం అభివృద్ధి కోసం ఆందోళన చెందిందన్నారు కడియం శ్రీహరి. సీఎం రేవంత్ రెడ్డి గన్పూర్ ప్రజల అభివృద్ధి కోసం నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారని, నాపై గన్పూర్ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని అన్నారు కడియం శ్రీహరి. 10 ఏళ్లుగా వెనుకబడ్డ గన్పూర్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని వెల్లడించారు కడియం శ్రీహరి. మీ ప్రశ్నలో కొంచెం పార్టీ మారి నేను పదవులు అనుభవించలేదు. పార్టీ ద్వారానే నాకు పదవులు వచ్చినాయి. నేను అనుభవించలేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని, వచ్చిన ప్రతి పదవిని ఉమ్మడి జిల్లా అభివృద్ధికి, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగించాను తప్ప నా స్వార్థం కొరకు భూ కబ్జాలకు పాల్పడలేదు, సెటిల్మెంట్లు చేయలేదు, లేకుంటే కాంట్రాక్టులు చేయలేదు, అవినీతికి పాల్పడలేదు. నా పరిధిలో నేను ఉన్నాను కాబట్టి ప్రజలు నన్ను ఆశీర్వదిస్తూ వచ్చారు. లేకుంటే నాకు ఈ స్థాయి వరకు వచ్చే అవకాశం కూడా లేదు. నా కుటుంబ నేపథ్యం. బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకులు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్తో సమావేశమయ్యారు. రేపు తెలంగాణ భవన్లో జరగబోయే ఎంగిలిపూల బతుకమ్మకు హాజరు కావాలని కోరారు. ప్రతి ఏటా బీఆర్ఎస్ భవన్లో జరిగే బతుకమ్మను ఆనవాయితీగా నిర్వహించుకున్నట్లుగా తెలిపారు. గత ప్రభుత్వం అధికారికంగా ట్యాంక్ బండ్పై బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించేదని గుర్తు చేశారు. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలను, బతుకమ్మను గౌరవించడం లేదని, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆటపాటలతో మహిళలలో నూతన ఉత్తేజం తీసుకొచ్చి మరో ఉద్యమానికి నాంది పలకనున్నట్లు తెలిపారు. మన ఇంతమంది అన్నలను అక్క చెల్లెలను కూడా కలవడం జరిగింది.
అందుకే అందరికీ కూడా అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా శ్రీనన్న గారు అంటే ఏంటంటే మా జిల్లా ఏర్పడినప్పటి నుండి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తర్వాత వెంటనే మా మెదక్ జిల్లా ఏర్పాటు చేసినప్పుడు అన్ననే జెండా ఎగిరిస్తారు అక్కడ. ప్రతి సంవత్సరం కూడా 15th ఆగస్ట్కి అన్ననే వచ్చి జూన్ 2 కూడా అన్ననే వచ్చి జెండా ఎగిరవేయడం అనేది అది కంటిన్యూగా 9 years జరిగింది. సత్తుపల్లి పట్టణంలో ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి మహిళలకు కుట్టు మిషన్లు, ఇండ్లు మంజూరు పట్టాలు పంపిణీ చేశారు. రేవంత్ అన్న భరోసా పథకం కింద 24 మంది క్రిస్టియన్ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు అందజేసి పలు వార్డులలోని 16 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పట్టాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల కోసం నిజాయితీగా చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, రాబోయే పలు ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలతో కాంగ్రెస్ పార్టీని బేరీస్ చేసుకోవాలని అభ్యర్థులను ప్రోత్సహించాలని అన్నారు. ధనలక్ష్మి, సంపన్ని సావిత్రి, కంచల ఎమ్మెల్యే రాఘమయ్య గారి నాయకత్వం, ఎమ్మెల్యే రాఘమయ్య గారి నాయకత్వం, డాక్టర్ దయానంద్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సత్తుపల్లి కొంగల సుధారాణి రావాలమ్మ, లైన్ లో ఉండండి. జయమ్మ గారు తర్వాత వెంకటలక్ష్మి, చింతోజు విజయలక్ష్మి. 3వ వార్డు దయానంద్ గారి నాయకత్వం, దయానంద్ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్ నాయకత్వం. పొంగులేటి ఇంత మంచి ప్రోగ్రామ్ కి ఇక్కడ ఇంత చల్లని సాయంకాలం వేళ హాజరై ఇంత ఆనందంగా జరుపుకున్నందుకు అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం ఈరోజు. అలాగే త్వరలో డ్వాక్రా మహిళలకు కూడా ఇంకొక శుభవార్త ఉంది. దసరా కానుకగా మళ్ళీ చీరలు పంపిణీ కూడా ఉంది. త్వరలో అది కూడా చేసుకుంటాం. అన్ని శుభవార్తలే మహిళలకి. మగవాళ్ళు ఏం బాధపడకండి, మీకు కొంచెం జేబులో ఖర్చు తగ్గింది. మీకు ఆ విధంగా మీకు అది ఇన్కమే కదా, వాళ్ళకి ఎంత ఉపయోగకరంగా ఉందా. మీకు డబ్బులు మిగులుతున్నాయండి మగవాళ్ళకి ఇండైరెక్ట్ గా. కనుక మీరందరూ దయచేసి రాబోయే కాలంలో చాలా ఎన్నికలు వస్తున్నాయి. మరి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, వార్డ్ మెంబర్స్ అన్నీ ఉన్నాయి. మరి ఇక మీరు ఏ ప్రభుత్వం అయితే మనకి నిజాయితీగా చిత్తశుద్ధితో పనిచేస్తుందో, ఇచ్చిన మాట ఇచ్చినట్టు నెరవేరుస్తూ వస్తుందో మీ అందరూ తెలుస్తుంది. అయినా సరే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు మరి బజార్లలోకి వచ్చి ఏదో ఒక విమర్శలు చేస్తూ అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. దయచేసి మీరు బేరీజు వేసుకోండి. ఒక్కొక్క కుటుంబానికి కనీసం 2 నుంచి 3 పథకాలు ఇప్పుడు అమల్లోకి వచ్చినాయి. మనకి అందరికీ రేషన్ కార్డులు వచ్చినాయి. ఇప్పుడు కొత్త మెంబర్స్ యాడ్ అయ్యారా? సన్న బియ్యం వస్తుందా? మరి ఒక్కొక్క కుటుంబానికి మనకి నేను లెక్క చూస్తేనే 5 నుంచి 6 వేలు మిగులుతుంది నెలకి. మరి ఇంత కరెంటు బిల్లు ఫ్రీ ఇవన్నీ కూడా ఉన్నాయి. కనుక ఎవరైతే ఇస్తారో వాళ్ళకే మీరు ప్రోత్సహించాలి. అబద్ధ ప్రచారాలు నమ్మొద్దు, విష ప్రచారాలు నమ్మొద్దు. ఖచ్చితంగా కాంగ్రెస్ అంటేనే ఇందిరమ్మ రాజ్యం. ఈరోజు ఏ ఊరు వెళ్ళినా కూడా 20 నుంచి 30 ఇళ్ళు మనం రాష్ట్ర అసెంబ్లీ ఆవరణంలో ఉన్న బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో పైకప్పు పెచ్చులుడి కింద పడ్డాయి. ఈ సమయంలోని ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గత సంవత్సరం నుండి ఆర్ఎండ్బి అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం సిబ్బంది అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలను కనీసం కూడా మెయింటెనెన్స్ కూడా చేయటం లేదని ఆరోపించారు. యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జీహెచ్ఎంసీ పరిధిలోని స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహచర మంత్రులు వివేక్ వెంకటస్వామి మరియు సీతక్కతో కలిసి పంపిణీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్.
అందరూ ఒకసారి గట్టిగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పన్నతో స్వాగతం చెప్పాల్సింది కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో వారి ఆర్థిక శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారితో కలిసి ఈ రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైన నిర్ణయాల ద్వారా మహిళలకు న్యాయం చేసేటువంటి ఒక దీక్ష బోని ఈ 5 సంవత్సరాల కాలంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పం తీసుకొని ఆ దిశలో కార్యాచరణ తీసుకుపోయి భాగంగా ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి 31,000 మహిళా సంఘాల్లో పావలా వడ్డీ గత 10 సంవత్సరాలుగా రాలి ఆ పావలా వడ్డీనిచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ ప్రారంభిస్తున్నటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వేదిక మీద పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ధైర్యంగా మహిళలకు మేమున్నామని చెప్పేటువంటి మా నాయకురాలు సోనియా గాంధీ గారి పార్టీగా కాంగ్రెస్ పార్టీగా ఆనాడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వారసులంగా ఈరోజు మీ ముందు నిల్చొని మహిళలకు న్యాయం చేయగలుగుతాం. మహిళలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పడానికి ఇలా మీ ముందుకు వచ్చినప్పుడే మాట మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడే వేదిక మీద సీతక్క గారు అనేక పథకాలు చెప్పినారు. ఇలా మీరు చూస్తా ఉన్నారు ప్రత్యక్షంగా 10 సంవత్సరాలుగా కొత్తగా పెళ్ళైనా లేదా కుటుంబ సభ్యులు పెరిగినా రేషన్ కార్డు రానటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క నియోజకవర్గంలోనే 41,000 మందికి లబ్ధి జరిగే విధంగా కొత్త రేషన్ కార్డులతో పాటుగా 6 కిలోల సన్న బియ్యాన్ని ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం. ఇలా మీరు చూస్తా ఉన్నారు పండుగలకు పబ్బానికి అవ్వగారింటికైనా అత్తగారింటికైనా గుడికి వేయినా బడికి వేయినా లేదా ఎక్కడికైనా పోతే కూడా ఇలా ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కలిగజేసినాం. 222 కోట్ల మంది 7,400 కోట్ల విలువ కలిగిన బస్సు ప్రయాణాన్ని ఉచితంగా ఇచ్చినాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం. ఒక మాట మాత్రం మీకు తెలియజేస్తా ఉన్నా, ఈరోజు ఈ ప్రభుత్వం విశ్వాసంగా మహిళల పట్ల గౌరవంగా మహిళలకు న్యాయం చేయాలి, మహిళలను ఉన్నత స్థానానికి తీసుకుపోవాలనే ఆలోచనతోటి నిండు మనసుతోటి ఉంది. మీ ఆశీర్వచనం కావాలి. మీ ఆశీర్వచనం మా ప్రభుత్వానికి కొండంత బలంగా ఇంకా మీ పట్ల సానుకూల నిర్ణయాలు తీసుకోవడానికి ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ఉప ముఖ్యమంత్రి పెద్దలు బట్టి విక్రమ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 12 కోట్ల విలువ చేసే హైడ్రోపోనిక్ గంజాయిని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చినటువంటి ప్రయాణికుని లగేజీ బ్యాగులోని వీటిని గుర్తించారు. ప్రయాణికుల్ని అదుపులోకి తీసుకున్నటువంటి డిఆర్ఐ అధికారులు 12 కేజీల హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన డిఆర్ఐ అధికారులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లో గత 10 ఏళ్ల నుంచి వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. ఇందిరమ్మ రాజ్యం వచ్చాక తిరిగి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామంటే అందరూ నవ్వారు. మొదటి సంవత్సరంలోని 21,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. హైదరాబాద్లో 50,764 గ్రూపులున్నాయి. 5 లక్షలకు పైగా సభ్యులున్నారు. త్వరలో మరిన్ని మహిళా గ్రూపులు పెంచి వారందరికీ రుణాలు అందిస్తాం. ఈరోజు 41,51 లక్షలు వడ్డీ లేని రుణాలు మహిళలకు అందిస్తున్నామన్నారు. హైదరాబాద్ నగరంలో దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి వడ్డీ లేని రుణాలకు సంబంధించిన అంశాన్ని పూర్తిగా మర్చిపోయారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా
ఒక దశాబ్ద కాలం అంటే ఒక 10 సంవత్సరాలు మహిళల ఆర్థిక సాధికారత గురించి కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి వడ్డీ లేని రుణాల గురించి కానీ పూర్తిగా గాలికి వదిలేశారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మొదలుపెట్టినటువంటి ఈ వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని తిరిగి ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి ఈ కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా పెద్ద ఎత్తున ఈ డ్వాక్రా సంఘాలలో సభ్యురాళ్లుగా చేర్పించడమే కాకుండా వారందరి చేత పెద్ద ఎత్తున వ్యాపారాలు చేపించాలని, కనీసం 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం యావత్ క్యాబినెట్ అంతా కూడా ఆలోచన చేసి ఈరోజు అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. విదేశాల నుంచి దిగుమతులు తగ్గించుకుని స్వదేశీ వస్తువుల వినియోగం పెంచగలిగినప్పుడే భారతదేశం స్వయం సమృద్ధిని సాధించగలుగుతుందని చేవేళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. భారత్ గ్లోబల్ ఇండస్ట్రీస్ ఫోరం రీజనల్ వైస్ ప్రెసిడెంట్ బొల్లంపల్లి ఇంద్రసేన్ రెడ్డి ఆధ్వర్యంలోని బంజారాహిల్స్లోని పార్క్ హయాత్తో ఏర్పాటు చేసిన సదస్సులో స్వదేశీ వస్తువుల వినియోగం పెంపు, జీఎస్టీ సరళీకరణ, ప్రభుత్వంపై పడుతున్నటువంటి భారం తదితర అంశాలపై వివిధ పారిశ్రామిక వ్యాపార వర్గాల ప్రతినిధులు చర్చించారు. స్వదేశీ జాగరణ మంచ్ ఇక్కడున్న ఇండస్ట్రియల్స్ను ఎక్స్పర్ట్స్ను పిలిచి ఒక డిన్నర్ మీటింగ్ పెట్టారు ఈరోజు హయాత్లో. అండ్ పెద్దలందరూ వచ్చిండ్రు, అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు అందరూ కూడా వచ్చారు. ఇది ఆర్గనైజ్ చేసింది ఇంద్రసేన్ రెడ్డి గారు. సంతోషం నేను ఇక్కడ వచ్చినందుకు. ఎన్నో విషయాలు డిస్కస్ చేశాము, ప్రత్యేకంగా 3 విషయాలు. ఒకటేమో జిఎస్టీ, ఇంకోటేమో ట్రంప్ పెట్టిన టారిఫ్స్, మూడోదన్నే స్వదేశీ ఎట్లా కాగలుగుతుంది, ఇండియా బలంగా ఎట్లా కాగలుగుతుంది. ఈ 3 విషయాల మీద అందరూ డిఫెన్స్ టెక్నాలజీలా, కన్స్ట్రక్షన్స్లా, ఫార్మాలా, అగ్రోటెక్లా, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ, ఐఆర్డిఏ, సిజిఎం వీళ్ళందరూ కూడా రావటం జరిగింది. వీళ్ళందరూ కూడా పాజిటివ్ మైండ్ ఉన్నారు. ఇప్పుడు వచ్చే రిఫార్మ్స్ అంటే కేవలం జిఎస్టీ గురించి అట్టలేదు, జిఎస్టీ కొరకు వల్ల అయితే ఎంతో లాభం అవుతుంది, ప్రభుత్వంకి ఆమ్దాన్ని ఇమీడియట్లీ అయితే తక్కువ అవుతుంది. కానీ మోడీ గారికి వీళ్ళందరికీ కూడా ఈడ బిజినెస్ మెన్కు నమ్మకం ఉంది. ఎందుకంటే దాదాపు ప్రభుత్వానికి దాదాపు 5 నుంచి 7 లక్షల ఆమ్దాని తక్కువ అయ్యేటట్టుంది. ఇప్పుడే ఐఆర్డిఏ చెప్పిండ్రు ఇన్సూరెన్స్ మీద, హెల్త్ ఇన్సూరెన్స్ మీద, ఇంకా అన్ని ఇన్సూరెన్స్ మీద లైఫ్ ఇన్సూరెన్స్ 0 చేసింది. అంటే 18% నుంచి 0. అంటే ఇండస్ట్రీ సైజ్ ఎంత? 3 లక్షల కోట్లు. 3 లక్షల కోట్లలో 18% తీసేస్తే ఎంత తక్కువైతే? దాదాపు 55,000 కోట్లు తక్కువైతే. అది డైరెక్ట్ హిట్ ఇమీడియట్లీ. గవర్నమెంట్ ఎట్లా తట్టుకుంటుంది? నికార్సైన తెలంగాణ బిడ్డగా, ఉద్యమకారుడిగా తెలంగాణ కోసం ఉద్యమించిన తమ అధినాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని, తాటాకుల చప్పులకు భయపడేది లేదని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటే గాదరి కిషోర్ కుమార్కు జూబ్లీహిల్స్ పోలీసులు ఇచ్చిన నోటీసులకు సమాధానం చెప్పేందుకు ఉప్పల్లోని తన నివాసం నుండి అనుచరులతో గాదరి కిషోర్ జూబ్లీహిల్స్ పిఎస్కు బయలుదేరారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ తమ అధినాయకుడు కేటీఆర్పై సీఎం రమేష్ అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా తాను ప్రెస్ మీట్లో ఖండించడం జరిగిందని వివరించారు. తెలంగాణ రాష్ట్ర మొదటి ఐటీ శాఖ మాత్యులు, సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ గారి మీద ఒక రాజకీయ వ్యభిచారైనటువంటి సీఎం రమేష్ ఇష్టం వచ్చినట్టుగా అనుచిత వ్యాఖ్యలు చేసేటువంటి సందర్భంలో మా నాయకుని, మా వర్కింగ్ ప్రెసిడెంట్ని ఎట్లా మాట్లాడుతావు నువ్వు, ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ నేను చేసినటువంటి ప్రెస్ మీట్లో విమర్శలను సాగుగా చూపిస్తూ జూబ్లీస్ పిఎస్లో కేసు పెట్టడం సీఎం రమేష్ గారు. ఆ క్రమంలో జూబ్లీస్ పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి 35B బిఎన్ఎస్ కింద నాకు ఈరోజు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా వారు రమ్మన్నారు. సరే, భారతీయ చట్టాల మీద గౌరవంతో 10 సంవత్సరాలు తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో శాసనసభ్యులుగా, చట్టసభలో పనిచేసినటువంటి వ్యక్తిగా చట్టాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత ఒక భారతీయ పౌరునిగా నా మీద ఉంది. కాబట్టి 100% వారికి సహకరించడానికి సిద్ధంగా ఉండి ఈరోజు జూబ్లీహిల్స్ పిఎస్ పోవడం కోసం బయలుదేరుతూ ఉన్నాం. అక్కడ విచారణ జరిగిన తర్వాత మళ్ళీ ఈ అంశానికి సంబంధించి ఏం జరగబోతా ఉంది, ఏం చేయబోతా ఉంది అనేటువంటి విషయంలో మేము మాట్లాడడం జరుగుతుంది.
మీరు ఎన్ని రకాల కేసులు పెట్టుకున్నా, బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైనా, నువ్వు ఎంపీవైనా, నువ్వు ముఖ్యమంత్రివైనా, ఇంకెవరైనా సరే ప్రజలకు అనుకూలంగా లేకుండా వ్యతిరేక కార్యకలాపాలు చేసినప్పుడు కావాలని చెప్పేసి కక్ష సాధింపు చర్యల ధోరణిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు 100% తెలంగాణ బిడ్డగా, నికార్సైన తెలంగాణ ఉద్యమకారునిగా, కేసీఆర్ కేటీఆర్ అభిమానిగా స్పందిస్తూనే ఉంటాం. నీ చేతనైన కేసులు పెట్టుకో, నీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించుకో, భయపడేది లేదు. తాటాకు చక్కుపులకు ఎవరు భయపడరు. తెలంగాణ ఉద్యమంలో 172 కేసులు పెట్టుకొని 6 నెలలు జైలుకు పోయి కొట్లాడినటువంటి బిడ్డలం. కాబట్టి దేనికైనా తెగించి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా నీ వైఖరి మార్చుకో మిస్టర్ సీఎం రమేష్ అని చెప్పేసి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తాం. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఫైర్ అయ్యారు మాజీ ఉప ముఖ్యమంత్రి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య. కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంకు చేసిన అభివృద్ధి ఏమీ లేదని దుయ్యబట్టారు. నీ బినామీ లేట్ హనుమంతరావు కుమారుడు అచ్యుతరావు, తర్వాత నీ అల్లుడు నజీరుల్లా ఇద్దరు కలిసి ఈరోజు సిసి రోడ్డు పనులన్నీ చేస్తున్నాడు. అక్కడ బేరం కుదిరింది. మొత్తం నువ్వే కాంట్రాక్టరు, నువ్వే పనులు ఇప్పించినావు కాబట్టి దాదాపు 40 నుండి 50% కమిషన్ లేదా లాభంతో నాసి రకమైన పనులు చేస్తున్నావు. తప్పకుండా విజిలెన్స్ దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సిసి రోడ్లు కూడా నాసి రకంగా పోయడం జరుగుతూ ఉంది. నిన్నగాక మొన్న ఉడకని అన్నం తిన్నట్టు ఇంకా 4 గ్రామాలకు అసలుకే నీళ్ళు ఇవ్వకుండా రాగపూర్ చాగల్కి సంబంధించిన సగం చెర్లే నింపి పూతరాజు గండి దగ్గర అడవిలో ఆగమాగము ప్రారంభించుకున్న 29 కోట్ల రూపాయల పని ఇంకో బినామీ కాంట్రాక్ట్ ఏమో సత్యమూర్తికి సంబంధించిన కాంట్రాక్ట్ అయితే ఈరోజు పేర్లు కూడా చెప్తా ఉన్నాం. మధుసూదన్ రెడ్డి అనే ఒక బినామీకి ఆ పనులన్నీ అప్పచెప్తే నాసి రకంగా చేయడం జరిగింది. ఉపకాలువలు ఇంకా తవ్వనే లేదు. రైతులందరూ తిరగబడతా ఉన్నారు. ఎస్టీ భూములకెళ్ళి కాలువలు తీయకుండా పత్తి వరి మించెల్లి నీళ్ళు పోతే ఆ పంట అంతా కూడా నాశనం అవుతా ఉంది. నిన్ననే జోగు బాబు అనేటైనా మీదుకొండ ఆయన పొలము మొత్తం కూడా మరి నిన్న మునిగిపోయి నష్టం జరుగుతూ ఉంటే దౌర్జన్యంగా ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి సంబంధిత సబ్లీజ్కు తీసుకున్న కాంట్రాక్టర్ మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్టీ భూములకెళ్ళి ఆస్తులకు నష్టం జరిగే విధంగా, నష్టపరిహారం ఇవ్వకుండా చేయడం విధంగా ఏమంటారు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి న్యూస్.